బాబావారు దైవం కాదని, బాబావారు ఒక ముస్లిం అని శ్రీపాద వల్లభ చరితామృతంలో నేను కూడా ప్రతిరోజు కూడా కంటతడి పెట్టుకుంటూ ఉన్నాను. ఆ వీడియోలను ఆగి చూడండి, సత్యమేమిటో ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఈ గ్రంథం 700 సంవత్సరాల క్రితం నాటి గ్రంథమని కొంతమంది నాకు కామెంట్. మరి ఆ శక్తి ఎవరనుకుంటున్నారు? కాలాన్ని కూడా అధిగమించాడు. ఇతనికి నా సాయుధ్యాన్ని ప్రసాదిస్తూ ఆలీషా రూపంలో అవతరిస్తాడు. అతడు నీకు యోగ రహస్యాలు ప్రబోధిస్తాడు. బాబావారు దైవం కాదని, బాబావారు ఒక ముస్లిం అని సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను ఖండించాలని నేను వీడియోలు చేయటం మొదలుపెట్టిన కానించి నా ప్రతి వీడియోలో కూడా సాయి బంధువులు కొంతమంది శ్రీపాద వల్లభ చరితామృతంలో 45వ అధ్యాయంలో బాబా వారి గురించిన ప్రస్తావన ఉందని, శ్రీపాద వల్లభ చరితామృతం గురించి ఒక వీడియో చేయమని కొంతమంది సాయి బంధువులు చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ కామెంట్లను చూస్తే వారికి బాబాపై ఉన్న ప్రేమ ఎంతటితో నాకు అర్థమైంది. బాబా దైవం కాదు అంటున్నారు. కాదు, బాబా దైవమే అని లోకానికి చాటి చెప్పాలని వారు చెప్పలేక నాతో చెప్పించాలని వారు చేస్తున్న ప్రయత్నం నాకు అర్థమైంది. మరి ఈ విమర్శలను, ఈ బాబాపై వస్తున్న ఈ అసత్య ప్రచారాలను చూసి ప్రతి ఒక్క సాయి బంధువు కూడా ఎంత ఆవేదనకు గురవుతున్నారో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను కూడా ప్రతిరోజు కూడా కంటతడి పెట్టుకుంటూ ఉన్నాను. దీనిని బట్టి మనకు బాబా భక్తులు బాబాపై ఎంతటి ప్రేమానుబంధాన్ని పెనవేసుకున్నారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. మరి ఇదంతా చూస్తుంటే బాబావారు మనకు ఏమన్నా పరీక్ష పెడుతున్నారా అని కూడా ఒక్కొక్కసారి సందేహం కలుగుతుంది. ఈ సందర్భంగా నేను బాబావారిని ఏమని ప్రార్థిస్తున్నాను అంటే, బాబాను విమర్శించే వారికి సద్బుద్ధిని ప్రసాదించవలసిందిగా బాబావారిని ప్రార్థిస్తున్నాను. సాటి హిందువులను ఇంతగా బాధ పెట్టడం మంచిది కాదని బాబాను విమర్శించే వారికి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు బాబాను విమర్శించేవారు చాలా యాక్టివ్గా కామెంట్లు పెడుతున్నారు. బాబా భక్తులు కూడా అలా యాక్టివ్గా కామెంట్లు పెట్టాలని చెప్తే సాయి బంధువులందరూ చాలా బాగా స్పందించి మంచిగా కామెంట్లు పెట్టి నేను మరిన్ని వీడియోలు చేయటానికి నన్ను ఉత్సాహపరిచినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాబాను విమర్శించే వీడియోలు చూసి బాబా భక్తులు ఎంతమందో ఎంతో బాధపడుతున్నారు. వారందరికీ మనశ్శాంతిని కలిగించేలాగా బాబా వారిపై వస్తున్న పాజిటివ్ వీడియోలు ఏమైనా సరే, నా వీడియోలనే కాదు, ఎవరు వీడియోలు చేసినా సరే, బాబా వారిపై ఎవరు పాజిటివ్గా వీడియోలు చేసినా సరే ఆ వీడియోలను ఆగి చూడండి, చూసి కామెంట్ చేయండి. మిగతా భక్తులకు ఆ వీడియోలను షేర్ చేయండి. తద్వారా మనం చెప్పే ఈ పాజిటివ్ విషయాలు జనాల్లోకి ఎక్కువగా వెళ్తాయి. అప్పుడు సత్యమేమిటో ప్రజలు కూడా తెలుసుకుంటారు. అలా చేసి మీకు బాబావారిపై ఉన్న భక్తిని, ప్రేమను చాటి చెప్పుకోండి. ఇక ఈరోజు వీడియోలో శ్రీపాద వల్లభుని చరితామృతంలో 45వ అధ్యాయంలో బాబావారి అవతారం గురించిన ప్రస్తావన ఉంది. ఈ గ్రంథం 700 సంవత్సరాల క్రితం నాటి గ్రంథమని కొంతమంది నాకు కామెంట్ పెట్టారు. నేను సాయి లీలామృతంలో కూడా శ్రీపాద వల్లభుని గురించి, బాబా దత్తాత్రేయ అవతార పరంపర గురించి నేను చదివాను. మరి ఈరోజు మనము శ్రీపాద వల్లభ చరితామృతంలో బాబావారి గురించి 45వ అధ్యాయంలో ఏముందో తెలుసుకుందాం. ఒకరోజు శ్రీపాదులు ఋషి సంఘాలతో మాట్లాడుతూ, నేను నరసింహ సరస్వతి అనే మరొక అవతారమును ధరించి కలియుగంలో అనేక మందికి యోగ మార్గాన్ని బోధిస్తానని చెప్తూ ఉంటారు. శ్రీపాదులు కొంతమంది ఋషులతో కలిసి నేపాలులోని ఒక పర్వతమునకు వెళ్తారు. అక్కడ ఒక మహాశక్తి కొన్ని వేల సంవత్సరాలుగా రామనామాన్ని జపిస్తూ ఉంటుంది. మరి ఆ శక్తి ఎవరనుకుంటున్నారు? ఆ మహాశక్తి ఆంజనేయ స్వామి. శ్రీపాదులు అక్కడ సీతారామ లక్ష్మణులతో సహా ప్రత్యక్షమవుతారు. ఆ దివ్య దర్శనం చూసిన హనుమంతుడు ఆనంద బాష్పాలతో నమస్కరిస్తాడు. అప్పుడు శ్రీపాదులు హనుమంతునితో ఇలా అంటారు, హనుమ, నువ్వు ఎన్ని కోట్ల సార్లు శ్రీరామనామాన్ని జపించావో లెక్కే లేదు. నీ రామభక్తి వల్ల నువ్వు కాలాన్ని కూడా అధిగమించావు. ఇక్కడ రామ్ అనే మంత్రము అగ్నిబీజమని శ్రీపాదులు వివరిస్తారు. ఇప్పుడు హనుమంతుడు వినయముతో ఇలా అంటాడు, ప్రభు, దేహబుద్ధి చేత నేను మీ భక్తుడను, జీవబుద్ధి చేత నేను మీ అంశను, ఆత్మబుద్ధి చేత మీరే నేనుగా ఉన్నాను. చూడండి ఎంత చక్కటి మాటలో. ఈ మాటలు అద్వైత తత్వాన్ని తెలియజేస్తాయి. తర్వాత హనుమంతుడు ఒక ముఖ్యమైన ప్రశ్న వేస్తాడు, ప్రభు, నేను ఏ రూపంలో అవతరించాలి అని. అప్పుడు శ్రీపాదులు కలియుగ రహస్యాన్ని వెల్లడిస్తారు. కలియుగంలో మతాల మధ్య విభేదాలు ఏర్పడతాయి. అప్పుడు నీవు
అల్లా నామాన్ని స్మరిస్తూ శివశక్తి స్వరూపాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఇక్కడే అల్లా అనే పదానికి కూడా ఈ గ్రంథం ఒక అర్థాన్ని తెలియజేస్తుంది. అల్ అంటే శక్తి, అహ్ అంటే శక్తిని ధరించిన వాడు. ఇక్కడ శ్రీపాద వల్లభులు అల్లా అంటే శివశక్తి స్వరూపమని తెలియజేస్తున్నారు. ఇది విన్న హనుమంతుడు మరింత వినయంతో, ప్రభు, నేను మీ నుండి ఎప్పటికీ వేరు కాకూడదు. అప్పుడు శ్రీపాదులు హనుమంతునికి ఒక అద్భుతమైన వరాన్ని ఇస్తాడు. నా శక్తులన్నీ నీలోనే ఉంటాయి. భవిష్యత్తులో నేను నీలో ప్రవేశిస్తాను. నీవు సర్వసమర్థ సద్గురు అవతారంలో ప్రసిద్ధిని పొందుతావు. ఈ మాటల తర్వాత శ్రీపాదులు కాలపురుషుడిని పిలుస్తాడు. కాలపురుషుడు చేతులు కట్టుకుని వీరి ముందు నిలబడతాడు. అప్పుడు శ్రీపాదుడు కాలపురుషుడితో ఇలా చెప్తాడు. ఈ హనుమంతుడు రామభక్తితో కాలాన్ని కూడా అధిగమించాడు. ఇతనికి నా సాయుధ్యాన్ని ప్రసాదిస్తున్నాను. ఇతను సాయినాథుడు అని పిలువబడునుగాక. ఇది విన్న ఋషులు ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఈ గ్రంథం ప్రకారం హనుమంతుడికి సాయినాథుడు అనే నామాన్ని ప్రసాదించబడుతుంది. మరో దివ్య సంఘటన జరుగుతుంది. హనుమంతుని చైతన్యం దత్తస్వరూపంగా మారిపోతుంది. అప్పుడు అనసూయ మాత ప్రత్యక్షమవుతుంది. ఆమె శ్రీపాదులతో ప్రేమగా మాట్లాడుతుంది. హనుమంతుడు మరొక కోరిక కోరతాడు. ముస్లిం సాంప్రదాయంలో కూడా ఒక గురువు ఉండాలి. అప్పుడు శ్రీపాదులు చెప్తారు, మహబూబ్ షుబానీ అనే మహాజ్ఞాని వారిష్ ఆలీషా రూపంలో అవతరిస్తాడు. అతడు నీకు యోగ రహస్యాలు ప్రబోధిస్తాడు. ఇక్కడ ఈ గ్రంథం హిందూ ముస్లింల ఐక్యత గురించి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇస్తుంది. తర్వాత శ్రీపాదుడు హనుమంతుడిని వెంకుస అనే వెంకటేశ్వర స్వామి భక్తుడు నీకు గురువు అవుతాడని ఆశీర్వదిస్తాడు. బాబావారి గురువు వెంకుస అని మనం కూడా చదివి ఉన్నాం కదా. ఇక హనుమంతుడు సీతాదేవిని క్షమాపణ కోరుతాడు. సీతాదేవి హనుమంతుడికి మాణిక్యహారాన్ని ప్రసాదిస్తే ఈ హారంలో నా రాముడు ఎక్కడున్నాడు అని కొరికి ఆ హారాన్ని ముక్కలు చేసిన ఆ సంఘటనని గుర్తు చేసుకుని హనుమంతుడు సీతాదేవిని క్షమించమని అడుగుతాడు. అప్పుడు శ్రీపాదులు ఆ మాణిక్యహారమే మాణిక్య ప్రభువుగా అవతరిస్తారని హనుమంతుడికి చెప్తాడు. అంటే ఈ గ్రంథం ద్వారా హనుమంతుడే సాయినాథుడిగా అవతరించాడని మనకు అర్థమవుతుంది. బాబావారు అంటే ముస్లిము దైవం కాదు అని అనేవారికి బాబావారు అంటే సాక్షాత్తు హనుమంతుడి అవతారమే అని తెలియజేయాలని వారు అనుకున్నారు. కాబట్టి పదే పదే కామెంట్లలో శ్రీపాద వల్లభ చరితామృతం గురించి వీడియో చేయండమ్మా అని నన్ను అడగటం జరిగింది. నేను అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చదవకుండా దానిలోని ముఖ్యమైన విషయాలను చెప్పడం జరిగింది. బాబా గురించి చెప్పటానికి చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను తప్పనిసరిగా వీడియోలు చేస్తాను. కొంచెం ఆలస్యమైనా సరే అవన్నీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబా వారి గురించి వస్తున్న పాజిటివ్ వీడియోలను తప్పనిసరిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోలే కాదు, ఎవరి వీడియోలైనా సరే బాబా వారి గురించి పాజిటివ్ వీడియోలు వస్తే తప్పనిసరిగా స్పందించండి. బాబా భక్తులందరూ కూడా బాబా గురించి చెప్తున్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబాను కీర్తించే వీడియోలనే చూడండి. బాబాను దూషించే విమర్శించే వీడియోలను చూడటం మానేయండి. గురునింద చేయటం ఎంత పాపమో గురునింద వినటం కూడా అంతే పాపం. అందుకనే తప్పనిసరిగా మీరందరూ కూడా ఈరోజే ప్రతిజ్ఞ చేసుకోండి, బాబాను విమర్శించే వీడియోలు చూడము అని. బాబాను కీర్తించే, బాబా వైభవాన్ని పొగిడే పాజిటివ్ వీడియోలను మాత్రమే చూస్తానని మీరందరూ కూడా మనసులో ప్రతిజ్ఞ చేసుకోండి. మరి ఈ శ్రీపాద వల్లభ చరితామృతమును ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకుంటే ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. ఆన్లైన్లో మీరు శ్రీపాద వల్లభ చరితామృతంను చదువుకోవచ్చు. సాయి బంధువులారా, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై గురుదేవ.